5 నిమిషాలు చేయగానే అమ్మ నెత్తి మీద 100 టన్నులు ఉన్నాడు, దాన్ని తీసి పక్కన పెట్టుకుని ఫీల్ అవుతారు. ప్రార్థనకు సమయం లేదబ్బా. దేవుని పిల్లరా, ప్రార్థన ఎంతసేపు అయినా, ఎన్ని గంటలైనా చేయొచ్చు. యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. మరి నీ ప్రార్థన ఎన్ని గంటలైందబ్బా? పావుగంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు, 20. ప్రార్థన దేవుని సన్నిధిలో బహుగా గడపాలి. ప్రార్థన ఎంతసేపు చేస్తే అంత మంచిది. అది కూడా సరుగుతూ కొనుగుతూ, భార్య చేయమని భర్త చేయమని భార్య, అమ్మ నాన్న చేయమని పిల్లలు, అట్లా కాదు. ఇష్టపూర్వకంగా, కష్టంగా కాదు. కష్టంగా నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన ప్రారంభిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. ఆయన నీలో ఉన్న నీకు ఆనందాన్ని ప్రారంభిస్తాడు. దేవుడు చేసిన గొప్ప పని తెలుసా? ఆయన ఆనందం ఉండటం కాదు, నిన్న ఆనందం ఉంచుతాడు. ఏం చేస్తాడు? మనల్ని ఆనందం ఉంచుతాడు. మనం దుఃఖపడని కూడా ఆయన మనం దుఃఖపడితే ఊరుకునేవాడు కదండి. ఎత్తుకొని ముద్దాడి తల్లి లాగాలి. తల్లి కనీసం పుట్టి, కొంతమంది తల్లి ఏం చేస్తాను, పిల్లడు ఆడగానే వండేసుకుని పాలు ఇస్తుంటారు. ఆడ పాలు దాదాపు ఏడుతూ ఉంటాడు. కోపం వచ్చి వచ్చుకోలేదు. మరి పెళ్లి కావాలి, పిల్లలు కావాలి. ఏం కావాలి? పెళ్లి కావాలి, పిల్లలు కావాలి. వచ్చుకోలేదు. ఆ పాలు ఎత్తాడు, ఆడు ఎడుతూ ఉన్నాడు. వాడు బాధ ఏంటో తెలియదు. తెలుసుకో పట్ట తాగు పాలు ఇస్తూ కూడా కుట్టేవాడు ఉన్నారండి. నేను చూసాను అలా అంటుంది. మన దేవుడు కొట్టేవాడు కాదు. నువ్వు పదే ఆయన విసిగిస్తున్నా, ఆయన నిన్ను ప్రేమించి రా, నువ్వు విసిగిపోతాను, నన్ను ఎవడు విసిగిస్తాడు దా అని ఆయన నిన్ను ఎత్తుకొని ముద్దాడి తన కౌగిల్లో తీసుకుని దాచుకుంటాడు. మన జీవితం ఎలా ఉండాలి? ఆయన కృపను పొందుకునే విధంగా. మరొక మాట చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి 15వ అధ్యాయం 29వ వాక్యం చదవండి. 15వ అధ్యాయం 29వ వాక్యం, సామెతలు. భక్తిహీనులకు యెహోవా 2వ మాట చదవండి. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఎవరి ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నువ్వు మారాలి. నీ దగ్గర నీతి లేకపోతే నువ్వు ఎలా రావాలి? నీతిలో నిన్ను నువ్వు స్థాపించుకోవాలి. స్థాపించుకోకుండా